అందరికీ నమస్కారం అండి. గత 3 రోజుల క్రితం ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు బాషి అనే కుర్రోడు అతను టూ వీలర్ వేసుకుని వెళ్తా అకస్మాత్తుగా రోడ్డు మీద పడిపోతాం, అతనికి తలకి ఇంజరీ అవటం జరిగింది. ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. కానీ క్రిటికల్ కండిషన్ ఉన్నాడు, చాలా ఇబ్బంది అని చెప్పిన తర్వాత ఎమ్మటి ఆ రోజు నైటు 2 గంటలకి మన గుంటూరు ఉదయ హాస్పిటల్కి చల్లా రామకృష్ణ రెడ్డి గారి దగ్గరికి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన 50-50 ఛాన్సెస్ కొద్దిగా సీరియస్గా ఉందని చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉంటే నిన్న మన ఒంగోలు ఆటో కన్సల్టెన్సీ సభ్యులు కోటి గారు, సుబానీ గారు, ఫణి గారు, ఇంకా వాళ్ళ మిత్రులందరూ కలిసి ఆర్కే రామకృష్ణ అందరూ కూడా వాళ్ళ మిత్రులందరూ కలిసి అక్కడే అతను వర్క్షాప్ నడుపుకుంటూ ఉంటాడు ఆ కన్సల్టెన్సీ దగ్గర. వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి ఆ కుర్రోడికి బాషికి పెద్ద మొత్తంలో సాయం చేయడం జరిగింది. అట్లాగే ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సర్వ సభ్యుల తరఫున అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో మన సోదరుడికి ఇలా జరిగిందని చెప్పి అతనికి ట్రీట్మెంట్ ఖర్చుల నిమిత్తం అందరూ కూడా పెద్ద మొత్తంలో మనవాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో హెల్ప్ చేయడం జరిగింది. అట్లాగే మన చేమకుర్తి వేణు గారు కానీ, అట్లాగే మన దర్శి ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కూడా స్పందించి హెల్ప్ చేయడం జరిగింది. అట్లాగే నిన్న గుంటూరు వెళ్ళి నిన్న మధ్యాహ్నం చల్లా రామకృష్ణ రెడ్డి గారితో మాట్లాడటం, అట్లాగే గౌరవనీయులు పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ అలీ గారిని, జుబేర్ గారిని, రామకృష్ణ గారు, కర్మల గారు అందరూ కూడా గుంటూరులో ఉన్న టీం అందరూ కూడా రావటం జరిగింది. రామకృష్ణ గారిని, చల్లా రామకృష్ణ గారిని డాక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి ఏ అయితే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయో అవన్నీ కూడా తగ్గించాలని చెప్పి అతను చాలా భేదవాడని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రాణాపాయ స్థితిలో అయితే ఇంకా ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చాటి మనిషికి, చాటి మెకానిక్ సోదరుడికి మంచి మనసుతోటి హెల్ప్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆటో కన్సల్టెన్సీ సభ్యులందరికీ, అట్లాగే ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా, సర్వ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న అతనికి ఇటు ఆటో కన్సల్టెన్సీ ఇటు మన అసోసియేషన్ తరఫున 1,10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఏదో మనం 1,10,000 రూపాయలు ఇచ్చామని అల్లా దయ వల్ల అతను శుభ్రంగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని చెప్పి ఆ అల్లాని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఆ తర్వాత కూడా ఇంకా ఒక 20 రోజులు ఉన్న తర్వాత కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే జీజీహెచ్లో మనకు తెలిసిన ఉన్నారు, అక్కడ కూడా మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వడం జరిగింది. అట్లాగే మన గుంటూరులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మేము నిత్యం అందుబాటులో ఉండి మంచి జబరా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వారందరూ కూడా గుంటూరు అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మన ఒంగోలు సర్వ సభ్యులు అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపు. నేను ఎవరైతే నాతో పాటు మన మబ్బులు, బాబు గారు, దాసరన్న, అంటే కర్ణ గారు, షాహుల్ గారు, అందరూ ఇంకా మిగతా సభ్యులందరూ, మీరా గారు, షౌకత్ గారు, మన షాన్వాజు, అట్లాగే ఫోన్రీ సుధా, సుబానీ, మాలాద్రి, బాబు అందరూ కూడా పేరు పేరున అందరూ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మేము ఉన్నామని చెప్పి అందరూ ఇటు కమిటీలో ఉన్న సభ్యులే కాకుండా మామూలు సాధారణ సభ్యులు కూడా ఎంతో ముందుకొచ్చి ఆదుకుంటాను. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా బళ్ళు తోలేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి మన వెనకమాల మనం నమ్ముకున్న ఫ్యామిలీ ఉందనేది కొద్దిగా గమనించి మనందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని, మన ఫీల్డ్లో ఎక్కువగా దెబ్బలు తగులుతుంటాయి, అట్లాగే యాక్సిడెంట్లే జరుగుతుంటాయి, మనకంటూ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలని చెప్పి, ఏ మెకానిక్ సోదరుడికి ఇలా జరగకూడదని చెప్పి కోరుకుంటూ, తొందరగా బాషి తొందరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా అసోసియేషన్ తరఫున సర్వ సభ్యుల తరఫున కోరుకుంటూ, జై మెకానిక్, జై జై మెకానిక్, వదిల్లాలి మెకానిక్ల ఐక్యత. అందరికీ నమస్కారం.